ఇక్కడ మనకు దురదృష్టం ఏంటంటే రోడ్ ఆల్రెడీ నేరో, అటువంటి నేరో రోడ్లో పెద్ద మీడియన్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక 10% 20% రోడ్డు తినేసింది మీడియన్. ఆ మీడియన్ ఎడ్జ్లో మనం నడలేము. ఇటు సైడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రోడ్ వచ్చేసరికి ఈ హాస్పిటల్ యొక్క ర్యాంపు, తర్వాత వాళ్ళ యొక్క జనరేటర్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా రోడ్డు మధ్య దాకా వచ్చేసి ఇంకెక్కడ పెట్టుకోవాలి వెహికల్ షుడ్ బి పార్క్ ఓన్లీ ఇన్ ద సెల్లార్. సో లెట్ us స్టార్ట్ యూజింగ్ ద సెల్లార్. మీరందరూ రేపటి నుంచి ఫ్లెక్సీ రాసి పెట్టించండి దయచేసి. మీ డాక్టర్స్తో చెప్పండి, మీ మేనేజ్మెంట్ డాక్టర్స్తో చెప్పండి, ఫ్లెక్సీ పెట్టించి దయచేసి పేషెంట్లు గమనించాలి, లేకపోతే వచ్చే గెస్టులు గమనించాలి. సెల్లార్ ఉపయోగంలో తీసుకురాబడినది. సెల్లార్ ఈజ్ బ్రాట్ ఇన్ టు యూజ్ నౌ. సెల్లార్ పార్కింగ్ ఉపయోగించుకోవాలి అని పెట్టినట్టయితే చూసిన వెంటనే పబ్లిక్ కొంతమంది షాక్ అవుతారు. అదేంటి సెల్లార్ యూటిలైజ్లో రావడం ఏంటి అని ఫీల్ అవుతారు. కొంతమంది ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయిన వాళ్ళకి మన సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే అక్కడ ఉంటారో ఆయన చెప్పాలి, కరెక్టే సార్, మీరు ఫ్లెక్సీలో చూస్తున్న మ్యాటర్ మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు, ఇట్ ఈస్ ట్రూ అని చెప్పి వాళ్ళు చెప్పి సెల్లార్లో పంపించారు. ఫస్ట్ టైం ఎవరైతే పేషెంట్ వస్తారో వాళ్ళకి సెల్లార్లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే నేను జస్ట్ హెడేక్ కోసం వచ్చానండి, ఒక 2 minutesలో వెళ్ళిపోతాను. లేకపోతే నాకు రెగ్యులర్గా వస్తుంటాను డాక్టర్ గారి దగ్గరికి, 5 minutesలో మాట వెళ్ళిపోతుంటాను. లేకపోతే నేను ఈ ఏరియా కార్పొరేటర్ని, లేకపోతే ఇక్కడ నేను లోకల్ లీడర్ని చెప్తాను కదా. వాళ్ళకు కూడా మీరు చెప్పాలి, దీస్ ఆర్ ది ఆర్డర్స్ ఫ్రమ్ ది ఎస్పీ ఆర్ ద ట్రాఫిక్ డిఎస్పీ. మీ ఇష్టం, మీరు పార్క్ చేసుకోకపోతే సెల్లార్లో ఇంకొక 5 నిమిషాల్లో మేము పోలీస్ కంట్రోల్కి ఇన్ఫామ్ చేయాలి, ట్రాఫిక్ కంట్రోల్కి. అక్కడ నుంచి ఆ టోయింగ్ వెహికల్ వస్తుంది, వచ్చి ఇలా హుక్ వేసుకుని తీసుకెళ్ళిపోతుంది వెహికల్. సో యూ హ్యావ్ టు కలెక్ట్ ద వెహికల్ ఫ్రమ్ ది పోలీస్ ట్రాఫిక్ డంపింగ్ యార్డ్ ఆర్ ది పార్కింగ్ ఏరియాని తీసుకోవాలి అని చెప్పినట్టయితే కొద్దిపాటి చేంజ్ వస్తుంది లోపల. ఒకే రోజు అందరూ కూడా వినేసి ఒకే రోజు మార్పు వచ్చేది అప్పుడు ఎవరిలో మార్పు విల్ కంటిన్యూస్ ఎఫర్ట్తో జరుగుతుంది. సో అట్లా చేసుకోవాలి. మళ్ళీ చేయించారు, మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సెల్లార్ ట్రాఫిక్ మనం వాడాలి. అండ్ అనదర్ థింగ్, ఎస్పీ గారు చెప్పినట్టు కామన్ ఏరియాస్ ఐడెంటిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా బిల్డింగ్ వెనకాల 1000 గజాల స్థలం ఉంది. సో ఐఎమ్ యూజింగ్ ఫర్ పార్కింగ్, నాట్ ఓన్లీ ఫర్ మై హాస్పిటల్. నా చుట్టూ 4 హాస్పిటల్స్ ఉన్నాయి. నా 3 లైన్ల లోపల ఒక 4 హాస్పిటల్స్, డాక్టర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తారు. ఐఎమ్ మూవింగ్ ఆల్ ద డాక్టర్స్, వాళ్ళ వెహికల్స్, ఈ హాస్పిటల్ వెహికల్స్, ఆ 3-4 చిన్న హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళ వెహికల్స్ కూడా అలౌడ్. అలాగే ఎవరికన్నా కొంచెం పెద్ద స్థలాలు మన డాక్టర్స్ ఎవరికన్నా ఉంటే దే కెన్ షేర్ విత్ నైబరింగ్. సో ఇది కాన్ఫ్లిక్ట్తో అయ్యే వ్యవహారం కాదు. అట్లా అట్ ద సేమ్ టైం మేము మళ్ళీ తప్పు లేదనడానికి కూడా లేదు. ఇట్ ఇస్ ఎ మిస్టేక్, బికాస్ పోలీస్ అండ్ డాక్టర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్తో వాళ్ళు కొంచెం లైట్గా తీసుకుంటున్నారు. బట్ ఎన్నో కాలం వాళ్ళు తీసుకోలేదు. బికాస్ పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ విల్ గివ్ గ్రీవెన్స్, మీడియాలో వస్తుంది, గొడవ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. ఫస్ట్ పాయింట్, వీ హ్యావ్ టు వెకేట్ ద స్థలాస్ యూజ్ ఫర్ పార్కింగ్. సెకండ్, కామన్ స్థలాలు ఎవరి దగ్గర ఉంటే వీ విల్ ట్రై టు షేర్ ది పార్కింగ్స్ ఫ్రమ్ 3 to 4 హాస్పిటల్స్ ఆర్ 4 to 5 హాస్పిటల్స్ కలిపి షేర్ చేద్దాం. అలాగే ఒక ట్రాఫిక్ కమిటీ మనలో అమాంగ్ ద డాక్టర్స్ ట్రాఫిక్ కమిటీ ఒక ఫామ్ చేసుకుని, ఆ ఓల్డ్ క్లబ్ రోడ్లో ఒక కమిటీ, అట్లా డిఫరెంట్ ఏరియాస్లో ఒక కమిటీ విత్ వన్ ఆఫ్ ది పోలీస్ పర్సన్ అండ్ డిస్కస్ ఎవ్రీ 1 or 3 to 4 months what best we can do. అలాగే యూటర్న్స్, అన్ని యూటర్న్స్ దగ్గర ఉన్న హాస్పిటల్స్ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్. ఇప్పుడు మనం యూటర్న్ చేసుకుంటుంటే ఆ యూటర్న్ దగ్గర ఉండేటువంటి హాస్పిటల్ వాళ్ళు దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్. వాళ్ళు అక్కడ వెహికల్స్ పెట్టేస్తే పైనుంచి వచ్చి యూటర్న్ చేయాలంటే అక్కడ వెహికల్ అడ్డం వస్తుంది. కాబట్టి హాస్పిటల్స్ ఎక్స్ట్రాస్ యూటర్న్స్ వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ట్రాఫిక్ క్లియరెన్స్. సో ఐ రిక్వెస్ట్ నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు, బట్ ఐ రిక్వెస్ట్ అసోసియేషన్ మెంబర్స్, దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ద పోలీస్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి వీ హ్యావ్ టు కోఆపరేట్ దెమ్ అండ్ విల్ కండక్ట్ ఎ మీటింగ్. సో ఫ్రమ్ ది డాక్టర్ సైడ్ వీఆర్ రెడీ టు కోఆపరేట్. సో థ్యాంక్ యూ. అంబరెడ్డి గారికి, మన ఎస్పీ గారికి,
అంటే ఈ ట్రాఫిక్ సమస్య అందరం సఫర్ అవుతూ ఉంటాం. మీరు కూడా హాస్పిటల్ పోవాలన్నప్పుడు హరిబరిలో మా హాస్పిటల్ ముందు కానీ రకరకాల హాస్పిటల్ ముందు ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ మేము చెప్పినా కూడా అక్కడ వచ్చిన పేషెంట్స్ వాళ్ళు మనతో తగాదు వేసుకుంటే సన్నివేశాలు చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. మేము ప్రతిసారి అనుకుంటున్నాము ఎస్పీ గారి ద్వారా ఒక సెక్యూరిటీ ఏజెంట్స్ మన హాస్పిటల్ ముందు కూడా మనం ఆల్రెడీ పెట్టుకునే వాళ్ళని సార్ కంట్రోల్లో పెట్టి మనం పే చేస్తే డెఫినెట్గా వాళ్ళు చెప్పిన మాట విత్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్ ద్వారా డిఎస్పీ గారికి రోజు చెప్తా ఉన్నారు. అది ఈ రోజుకి కుదిరింది పని ఒత్తిడి వలన. ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు మన సార్ చెప్పినట్టు సుబ్రాయుడు గారు చెప్పారు, డాక్టర్ సుబ్రాయుడు గారు ఒక కమిటీని ఫామ్ చేసి ఇట్లా ఆఫీసర్లు వచ్చినప్పుడు కొంత డ్రైవ్ చేయడం, కొంత పని జరగడం, తర్వాత మళ్ళీ నెగ్లెక్ట్ అవ్వడం ఇది లేకుండా ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా ట్రాఫిక్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ కూడా మన ఈ హాస్పిటల్స్ ఏరియా మొత్తం అన్ని రోడ్లు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సీసీ కెమెరాస్ హాస్పిటల్స్ లోపల పెట్టుకుంటున్నారు. కానీ ఎవరు హాస్పిటల్ ముందు రోడ్డు మీద చాలా తక్కువ మంది పెడుతున్నారు. చాలా చోట్ల ఏదైనా నేరం జరిగితే మేము దాన్ని ట్రాక్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి, డాక్టర్స్ అందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి ట్రాఫిక్ ప్రాబ్లమ్ని ఎలా పరిష్కరించాలి, పార్కింగ్ ఇష్యూస్ ఎలా పరిష్కరించాలి అనే దాంతో పాటుగా కామన్గా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే విషయం కూడా ప్రతి రోడ్డు మనకి సీసీటీవీ సర్వేలెన్స్ కవర్ అయ్యే విధంగా మనం చాలా తక్కువ ఖర్చుతో ప్లాన్ చేసుకోవచ్చు. అందరు కలిసి వస్తాయి. అదే ఎవరికాళ్ళు విడిగా పెడితే దానికి ఒక డీవీఆర్, దానికి ఒక సిస్టమ్, కెమెరాస్ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందరి మీద అంటే ఒక మదారు మొత్తం ఒక 10 కెమెరాలు 10 వైటల్ ప్లేసెస్లో ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టి మనకి రోడ్డు అంతా కవర్ అయిపోతుంది. ఇన్ని హాస్పిటల్స్ మీద మనకి 5-6 రోడ్లు కవర్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. ఒక మంచి సర్వేలెన్స్ సిస్టమ్ కూడా ఏర్పాటు అవుతుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి అంత కవరేజ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ ఎక్కడైనా ఇదైనప్పుడు మా కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడ ఎవరు కారణమైంది ఏంటి అనేది మానిటర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ టెక్నాలజీ ఉంది మనకి. కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ మైక్లో ఫలానా వెహికల్ మీరు రాంగ్ పార్క్ చేశారు, దాన్ని తీయండి అని కంట్రోల్ రూమ్ నుంచి, పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడికి అనౌన్స్మెంట్ వచ్చే విధంగా చేయగలిగే టెక్నాలజీ అందుబాటులో ఉంది. మీరు అందరూ సహకరిస్తే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఒక కమిటీగా ఫామ్ చేసే అవకాశం ఇద్దాం. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఆలోచన అంతా ఏర్పాటు చేయండి అని మమ్మల్ని డ్రైవ్ చేసి మరలా సార్ కూడా పర్సనల్గా ఆయన టైం కేటాయించి వచ్చిన మన అర్బన్ ఎస్పీ గౌరవనీయులు అర్బన్ ఎస్పీ గారు శ్రీ ఆర్ఎన్ అమరెడ్డి ఐపీఎస్ గారికి, అలాగే మన ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ గారు సీతారామయ్య సార్కి, ట్రాఫిక్ డిఎస్పీ సారీ సార్, మన అందరికీ డాక్టర్స్ అందరికీ, హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది అందరికీ టైం కేటాయించి మీరందరూ మీ వాల్యుబుల్ టైం, ఓపిక టైము మీరందరూ కేటాయించి పిలవగానే వచ్చి మాకు ఈ సభ విజయవంతమైనందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. అలాగే అడగంగానే ఈ ప్లేస్ ఈ వెన్యూ ఇచ్చిన వెంకటేశ్వర్లు గారికి మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ట్రాఫిక్ సమస్యని తగ్గించాలనే ఉద్దేశంతో పలు రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతమైనటువంటి హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్స్ అండ్ కన్సర్న్ డాక్టర్స్తో కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో మనం 2-3 విషయాలు చర్చించడం జరిగింది. ఒకటి, ఈ మల్టీస్టోరీడ్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి సెల్లార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్లార్స్ని పార్కింగ్ కోసం తప్పించి వేరే దానికి వాడకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ సెల్లార్లో పట్టే పార్కింగ్ వెహికల్స్ కన్నా ఎక్కువ వెహికల్స్ వచ్చినప్పుడు రోడ్ మీద వాక్ చేస్తే దానివల్ల రాబోయే పేషెంట్స్కి కానీ లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. కాబట్టి ఒక కామన్ పార్కింగ్ లాట్స్ లాంటివి కొన్ని ఐడెంటిఫై చేసాము ప్రైవేట్ ప్లేస్ అయినప్పటికీ. దాన్ని కూడా మనం మన ఐఎంఏ గుంటూరు చాప్టర్ వారికి తెలియజేసి వాళ్ళ ద్వారా దాన్ని హైర్ చేసుకోవడం కానీ లేకపోతే వేరే రిక్వెస్ట్ మేరకు కొన్నాళ్ళు వాడుకునేటట్టు కానీ ఏర్పాటు చేసుకుని అటువంటి పార్కింగ్ ప్లేసుల్లో కానీ ఈ పేషెంట్స్ యొక్క వాహనాలు కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ అండ్ హాస్పిటల్ డాక్టర్స్ వెహికల్స్ కూడా గైడ్ చేసినట్టయితే కొద్దిపాటి మనకి ట్రాఫిక్ డీకంజెషన్ జరుగుతుంది. అదేవిధంగా ఒక సెక్యూరిటీ వ్యవస్థ కూడా పెట్టుకోమని కూడా మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే పేషెంట్స్కి అలవాటు లేదు, వాళ్ళంతా రోడ్డు మీద బాక్ చేసి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చే వరకు కూడా వెహికల్ అక్కడే ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ఒక సెక్యూరిటీ వ్యవస్థను పెట్టుకుని ప్రతి మేజర్ హాస్పిటల్ ముందు ఒక సెక్యూరిటీ గార్డు
ఒక వాకీ టాకీ పెట్టుకుని, అటువంటి సెక్యూరిటీ గార్డ్ పార్కింగ్ ఏరియాలో కూడా ఉంటాడు. ఇక్కడ నుంచి ఈ వెహికల్స్ వస్తున్నాయని చెప్పి అక్కడ చెప్పడం, అదేవిధంగా పలానా డాక్టర్ గారు బయటకు వెళ్తున్నారు కాబట్టి ఆ వెహికల్ పంపించండి అని చెప్పడం కోసం కూడా వాకీ టాకీలు ఇన్ఫార్మ్ చేయడం. ఇట్లా చేసుకున్నట్టయితే మనం ఈ ట్రాఫిక్ని మనం ఎస్పెషల్లీ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ మనం క్రమబద్ధీకరణ చేసుకోవడంలో చాలా వరకు సఫలీకృతమవుతామని చెప్పి అనుకుంటా ఉన్నాం. మనం ఈ మీటింగ్ పెట్టినప్పుడు అనుకున్నాం డాక్టర్స్ నుంచి మనకి ఎట్లా ఉంటుందో రెస్పాన్స్ అని, కానీ మనం చాలా సర్ప్రైజింగ్గా డాక్టర్స్ అంతా చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ దే ఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఇట్లాంటి ఏదైనా మీటింగ్ ఎవరైనా పెట్టి ఈ సమస్యకు ఒక ఇఫ్ నాట్ శాశ్వత పరిష్కారం అట్లీస్ట్ టెంపరీ పరిష్కారం అన్నా చేస్తారేమో అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్తో కూడా చూస్తున్నట్టు విషయం మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. చాలా సంతోషం. పబ్లిక్ నుంచి, అందులో ఇట్లాంటి ఎలైట్ పబ్లిక్ నుంచి ఇంత సహకారం ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే పేషెంట్స్ విషయంలో కూడా కొద్దిపాటి రెగ్యులేషన్ చేస్తే వాళ్ళకి కొద్దిగా ఈ ప్రొఫెషన్ వైజ్ కొద్దిగా మైనస్ ఉన్నప్పటికీ, బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇన్ ద టౌన్ అండ్ మోర్ సో ఇన్ ది హాస్పిటల్ రోడ్ వాళ్ళు చాలా పెద్ద మనసుతో ముందుకొచ్చారు. వాళ్ళు పార్కింగ్ ప్లేస్ హైర్ చేసుకోవడానికి కానీ ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ పర్చేసింగ్ ఏ టోయింగ్ వెహికల్ అని కూడా అంటూ ఉన్నారు. సో ఇంత కోఆపరేషన్ ఉన్నప్పుడు మాకు కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఈ మీటింగ్ తర్వాత మరింత ఎఫెక్టివ్గా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం మేము మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ప్రిపేర్ అయి ఉన్నాం. సో ఈ రోడ్ మ్యాప్ ఎట్లా వెళ్ళాలి మన ముందుకి ఐఎంఏతో మరొక మీటింగ్ పెట్టుకుని, లేకపోతే ఎట్లా ఒక కమిటీ ప్లాన్ చేసుకుని ఎప్పుడు ఎన్నాళ్ళకి ఒకసారి మీట్ అవ్వాలా, కమిటీలు ఎవరెవరు ఉండాలా, తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే విషయంలో ఒక సీరియస్ డిస్కషన్తోనే మనం ఉన్నాం. సో ఇది ఇట్స్ ఓన్లీ బిగినింగ్. ఇట్ విల్ బీ కంటిన్యూడ్ అండ్ ensure that every traffic problem on this road will be taken care of.